హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. కొన్ని విషయాల గురించి చర్చించుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఇవాళ, అందుకనే మాట్లాడుతున్నాను. దేవుడు లేదా ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రం. ఈ టాపిక్ కేవలం నా మనసులోంచి వచ్చిందే. నాకేమనిపిస్తుంది అది చెప్తున్నాను అంతే. ఎందుకంటే గాడ్ వర్సెస్ సైన్స్ అనేది ఒక రోజులోనో ఒక గంటలోనో తెలియదు కాదు. ఇప్పుడు కూడా అది 100 మిలియన్ క్వశ్చన్స్కి దారితీస్తుంది. అది కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటనేది మీకు నేను నా ఫీలింగ్ మీకు షేర్ చేసుకుంటున్నాను తప్ప ఏది కూడా నేను జడ్జ్ చేయట్లేదు. ఇది ఫస్ట్ మీకు నేను చెప్పబోయేది. అసలు ముందు సైన్స్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, అసలు ఈ రెండు ఎలా వచ్చాయి అనేది ముందు జస్ట్ ఒక మనిషిగా మనం ఆలోచించుకుందాం. సైన్స్ ఎలా పుట్టింది ఎవరికి ఏమీ తెలియదండి. సైన్స్ అనేది ఏం లేదు. ఒక ఆదిమానవుడి నుంచి చూసుకోండి. అప్పట్లో ఆదిమానవుడు ఏమీ తెలియని టైంలో జస్ట్ 2 రాళ్ళు కొట్టుకుంటే నిప్పు వస్తుందని కనిపెట్టాడు. అది కూడా సైన్సే. అలాగా ఏమీ బట్టలు లేకుండా నగ్నం ఉన్న వ్యక్తులు, మనం ఏదో ఒకటి చలి కప్పుకోవడానికి ఏదో ఒక వస్త్రం ఉండాలని చెప్పేసి వస్త్రం కప్పుకోవడం, అది సైన్సే. అలా మొదలైందే మన ప్రయాణం ఈ సైన్స్లో. అలాగే దేవుడు లేదా ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలనుకుంటే అది కూడా అలా మొదలైందే. ఒక ఆది మానవుల నుంచి వస్తున్నప్పుడు మనకి రకరకాల విపత్తులు వచ్చేవి, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చేవి. నాకే అనిపించేది చిన్నప్పటి నుంచి ఇలా విశ్వంలో పైకి చూసినప్పుడు ఈ నక్షత్రాలు ఏంటి, మనమేంటి, అసలు ఏంటి మనలో ఏంటి ప్రవహిస్తుంది, రక్తం ఏంటి, ఈ కళ్ళు ఏంటి, మనిషి ముసలవడం ఏంటి, ఇవన్నీ మనకు అనిపిస్తుంటాయి కదా. అక్కడ ఆది మానవుడు కూడా అలాగే అనిపించేది. సడన్గా వర్షం పడడం, లేకపోతే ఈ పిడుగులు పడడం, ఇలాంటివి చూసి ఈ నేచర్ని దేవుడి కింద భావించడం మొదలెట్టింది. అది అలాగలాగలాగా అది ఆధ్యాత్మికత వరకు వెళ్ళింది అనమాట. ఎందుకంటే ఈ ప్రాచీన కాలంలోనే జస్ట్ నాకడైతోనే పైన ఈ నక్షత్రాలను ఇవన్నీ క్యాల్కులేట్ చేసే జ్యోతిష్యాల్ని, ఈ ఆస్ట్రాలజీ అన్నీ కూడా అప్పట్లోనే వాళ్ళు ఒక దీనికి వచ్చారంటే అర్థం చేసుకోండి. ఈ వైద్యం కూడా, ఈ ఆయుర్వేదం కూడా ఇప్పుడు ప్రాచీన కాలంలో పుట్టిందండి. అసలు అప్పట్లో వైద్యం ఓన్లీ మూలికల ద్వారా వైద్యం చేసేవారు. ఇదంతా ఎలా వచ్చిందంటే చెప్తున్నాను కదా, ఈ మనిషి పెరుగుతున్న టైంలో ఈ కాలక్రమణంలో ఆ మనిషి కనుగొన్నాడు అన్నమాట. ఏ వస్తువు మనకు ఉపయోగపడుతుంది, ఏ వస్తువుని ఎలా వాడాలని తెలుసుకోవడంతో ఈ రెండు కూడా ఎలా అంటే దేవుడు అనేది ప్లస్ సైన్స్ అనేవి రెండు ఒకేసారి పెరుగుకుంటూ వచ్చేవి. ఇటు నమ్మకాలు అలాగే పెరిగి అటు పక్క నుంచి సైన్స్ అది డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి 21వ శతాబ్దంలో కూడా దేవుడిని నమ్మనోళ్ళు ఉంటారు, దేవుడిని నమ్మినోళ్ళు ఉంటారు. అసలు 17వ శతాబ్దం తర్వాతే సైన్స్కి సైన్స్ కనిపెట్టడం. అసలు సైన్స్ 17వ శతాబ్దం తర్వాత ఒక అంచనాకు వచ్చింది అనమాట. అంటే ఒకప్పుడు భూమి బలపరపుగా ఉండేదని, ఇప్పుడు గుండ్రంగా ఉందని ఇప్పుడు అనుకుంటున్నాం. ఒకప్పుడైతే అసలు భూమి అంతా గుండ్రంగా ఉండేదని కూడా అనుకునేవారు కదా, బలపరపుగా ఉందని అనుకునేవారు. జస్ట్ కొన్ని ఆర్టికల్స్లో చదివాను నేను. ఈ భూమి చుట్టే సూర్యుడు మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి అనుకున్నాం, కానీ ఇప్పుడేంటి సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఈ సైన్స్ డెవలప్ అవడంలో ఇలా రకరకాల మనం అది కాదు ఇది కాదని సైన్స్ చెప్తుంది. ఇప్పుడున్న మన టెక్నాలజీ, మనకున్న ఈ సౌకర్యాలను చూసి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది అబ్బో అనుకుంటాం. కానీ నాకు తెలిసినంత వరకు సైన్స్ తెలుసుకుంది మహా అయితే 2% కూడా నేను అనుకోవట్లే. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ విశ్వం గురించి తెలుసుకోండి, ఎంత పెద్దదండి ఈ విశ్వం. ఈ విశ్వంలో మంది మిల్కీవే అనే ఒక గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీలో మన భూమి ఒక ఇసుక రేణువంతా. ఇలాంటి గ్యాలక్సీలు ఈ విశ్వంలో ఎన్నున్నాయో చెప్పలేం. కొన్ని కోట్లు, అనంతం. అందులో ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు అసలు తెలుసుకుంటే ఇదో పెద్ద సబ్జెక్టు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు మనం తెలుసుకున్న సైన్స్ కేవలం 2%. ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఇప్పుడే చూడండి, మొన్న ఇందాక టాపిక్లో మాట్లాడుకున్నాం, భూమి బలపరపుగా ఉందని, అసలు గుండ్రంగా ఉందని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు గుండ్రంగా ఉందంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు మనం నమ్మేదంతా ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీలు ఏంటి, ఒక ప్రోటాను న్యూట్రాను గుద్దుకోవడం అనేది మొత్తం విశ్వం పుట్టిందని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ముందు ఇంకేం చెప్తారో కూడా ఇంకా మనకి తెలియదు. కనుక నిరంతరం మనం అలాగా చూస్తూ వెయిట్ చేస్తూ ఉండడమే. రిజల్ట్ ఏమవుతుంది మనం ఉన్నంత వరకు అయినా అట్లీస్ట్ చూద్దాం ఏమవుద్దో. దైవత్వం ఏం చెప్తుందంటే ఇవన్నీ నడవడానికి కారణం దేవుడు లేదా ఆధ్యాత్మికత అని మరో వర్గం అంటది. అసలు దేవుడిని ఎవరు సృష్టించారంటే చాలా మంది వరకు నమ్మేది ఏంటంటే దేవుడిని ఎవరు సృష్టించలేదు, దేవుడు అనేవాడు కాలానికి అతీతమని, దేవుడికి చావు పుట్టుకలు ఉండవని ఆధ్యాత్మికంగా చాలా మంది నమ్ముతారు. మరో యాంగిల్లో ఏమంటారంటే మనిషి చెప్పాను కదా, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చాక ఈ భయాలతోటి, ఈ పురుగులకి, ఈ వర్షాలకి, ఈ చెట్లకి చూసి ఏం చేశారంటే ఈ ప్రకృతినే దేవుడి కింద వాళ్ళు ఫీల్ అవడాన్ని మొదలుపెట్టారన్నమాట. అందరూ కూడా అనుకుని బిలీవ్ చేసే ఒక సిద్ధాంతం. అసలు ఈ ప్రపంచంలో ఏ మతం ముందు పుట్టింది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ గ్రాఫ్ ఒకసారి చూడండి. జస్ట్ ఒక అంచనా ప్రకారం మీకు నేను కూడా ఒక ఆర్టికల్ చూసి చెప్తున్నాను మీకు. ఒకసారి చూడండి.
అసలు ఏ మతం ఎప్పుడు పుట్టింది అనేది మీకు అర్థమవుతుంది. మొదటిగా అన్విజం. మతం అనే వ్యవస్థ రాకముందే మనిషి చెట్లను, రాళ్లను, జంతువులను పూజించేవాడు. రెండవది హిందూ ధర్మం. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైనది, సుమారు 5000 ఏళ్లు. దీనికి ఒక నిర్దిష్ట స్థాపకుడంటూ ఎవరూ లేరు. ఇక ఇతర మతాల గురించి చెప్పాలంటే కాలక్రమేణా జుడాయిజం, బౌద్ధం, జైనం, క్రైస్తవం, ఇస్లాం మరియు సిక్కు మతాలు పుట్టుకొచ్చాయి. ప్రతి మతం మనిషికి సరైన మార్గం నడిపించడానికి మాత్రమే ప్రయత్నించాయి. నా దృష్టిలో విజ్ఞానం అనేది మన చేతుల్లో ఉండాలి, విశ్వాసం అనేది మన గుండెల్లో ఉండాలి. సైన్స్ వర్సెస్ గాడ్ అంటే రెండు రైళ్లు పట్టాలంటివండి. ఈ రెండు లేకపోతే రైలు నడదు. రెండు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ రెండు పట్టాలు ఎప్పటికీ కలవు. అలా అని చెప్పి దేవుడు లేడని చెప్పలేము, సైన్స్ కాదని చెప్పలేము. ఎందుకంటే సైన్స్ లేకపోతే ఇప్పుడు మన ఇంటర్నెట్ లేదు, మనం లేము, ఏమీ లేవు. కనుక సైన్స్ అన్ని కనిపెట్టుకుంటూ వస్తుంది. ఇది ఆల్రెడీ ఎవాల్వ్ అయ్యి ఉంది దేవుడు అనేది. ఆ వైపు నుంచి తెలుసుకోవాలనుకుంటే నా అభిప్రాయం ప్రకారం దేవుడు అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి అనేది ఒక విశ్లేషణ నా వైపు నుంచి మాత్రమే. ఇది ఎవరికి సంబంధించింది కాదు. నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పడుకున్నప్పుడు నేను ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాలు చూస్తున్నాను. ఏంటి నక్షత్రాలు ఏంటి, మనం ఏంటి, అసలు ఏంటి ఈ మనుషులు ఏంటి, రకరకాల ఈ జంతువులు ఏంటి, ఇదంతా నాకు ఒక వింతలాగా ఒక కళలాగా అనిపించేది. అంటే మనకు రాత్రి కళ వస్తుంది కదా, ఆ కళే నిజమేమో అనిపించేది. మీరు చూడండి, ఒక్కోసారి కొన్ని కళలు వస్తుంటాయి. ఉదయం లేస్తే ఆ కళ మన నిజ జీవితంలో ఎలా అనిపిస్తుందో కళ కూడా అలాగే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ సైన్స్లో కొన్ని ఆర్టికల్స్ ఏదో ర్యాండమ్గా ఏదో చదువుతాం, పర్టికులర్గా చదవాలని కాదు. కొంతమంది మనం ఆల్రెడీ ఇది అయిపోయిన యుగమని, అంటే ఆల్రెడీ ఇది అయిపోయింది, పాస్ట్లో ఉన్నామని, ఆల్రెడీ మనం 700 years లైట్ ఇయర్స్ బ్యాక్ ఉన్నామని ఏదో చెప్తుంటారు. ఒకటి. రెండోది, పెద్ద కళలో ఒక చిన్న కళని నాకు అనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే ఏంటంటే ఈ మతాలన్నీ కూడా మన వైపించి మనం సృష్టించుకున్నవేనండి. ఎవరో ఏదో మనకి చెప్తే రాలేదు. ఇది నా పూర్తి అభిప్రాయంతో చెప్తున్నాను నేను. ఏ మతమైనా గొప్పతే, ఏదైనా మతమే. ఒక మనిషిని హింసించకుండా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ వెళ్ళిపోతే అందరికీ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఇంతవరకు నన్ను చూసినందుకు చాలా ధన్యవాదాలు. అదే చేతితో ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కూడా కొట్టండి.